ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్ డేటు ఏమన్నా. ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనాయి అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి ఇది అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్లో మేమంతా ఫ్యామిలీ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో దట్స్ వాట్. థ్యాంక్ యూ. అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు, కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే ఓకే, అది కానీ ఒక్కర్లేదు. వెంకీ గారు, అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది అది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా అసలు. యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా, ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదన్నా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? లాట్ ఆఫ్ థింగ్స్. But I think he's a very, very patient person and very sweet smile. So he rendu. And cinemalo stole my heart, but it's okay. అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను, డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు, స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు. నితిన్ గారు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు. గుండె జారిగల్లంత అయింది, ఇష్క్ వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన పిలవడం కుదరలేదు, రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ఉన్న ర్యాపో బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డెఫినెట్లీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడతాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం, తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా. బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్